హాయ్ అండి. నేను మీ తెలుగు విలేజ్ కుకింగ్ అండి. మనం సరిగ్గా కూర్చొని గాని ఓపిక చేసుకొని గాని చేసామంటే ఈ పచ్చడి ఒక వారం, 10 డేస్ దాకా నిలవ ఉంటుందండి. ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇదేనండి టమాటా పచ్చడి. నిలవుండే టమాటా పచ్చడండి. మనం దేనికైనా సరే దోసల్లోకి కానీ, దేనికైనా సరే నంచుకొని తింటే సూపర్ టేస్ట్ వస్తుందండి. ఒక్కసారి మీరు గాని ట్రై చేయండి. సరే కమాన్ అండి వీడియోలోకైతే ఎళ్ళిపోదాం మనం. సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలండి. మొత్తం అయితే ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నానండి. నేను కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ మొత్తం వచ్చేసేలకి. అలాగే ఒక మిక్సీ తీసుకొని మొత్తం మిక్సీలో అయితే వేసేసేయండి. టమాటా ముక్కలన్నీ మొత్తం అయితే మిక్సీకైతే వేసేసేయండి. కొద్దిగా చింతపండు తీసుకోండి. చింతపండు తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసేసి మనమైతే మిక్సీలో వేసేసేయండండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఎయండండి. ఒక 2 టేబుల్ స్పూన్ కారం ఎయండండి. మంచిగా 2 టేబుల్ స్పూన్ కారం ఎసేసుకోండి. తర్వాత తెల్లుల్లిపాయలయితే ఎసుకోండి. ఒక 5 తెల్లుల్లిపాయలు. అలాగే మిక్సీకి మూత పెట్టేసుకుందాం. మనం మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో, అలాగే మీరు గూడా మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా వచ్చేటట్టు చూసుకోండి. గట్టిగా టమాటా ముక్కలైతే తగలకుండా చూసుకోండి మాక్సిమం. మెత్తగా పట్టేసుకోండి. ఆవాల పొడి కోసం 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలేసుకోండి. మొత్తం అయితే దోరగా వేగేటట్టుగా అయితే వెయిట్ చేయండి. దోరగా వేగినియి కదండీ! బాండీలో ఒక 5 స్పూన్స్ ఆయిలేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ తాలింపు గింజలుంటాయి గదండీ! తాలింపు గింజలైతే ఏసేసుకోండి మనం ఆయిలేసుకున్న తర్వాత. ఒక టీ స్పూన్ మినపగుళ్ళండి. అలా కరివేపాకు రెబ్బలుంటాయి గదండీ! కరివేపాకు రెబ్బలు ఒక 2 రెబ్బలేసుకోండి కరివేపాకు. అలాగే ఎండుమిర్చి కూడా ఒక 4 ఎండుమిర్చి చుంచుకొని వేసేసుకోండి నీట్‌గా. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ గూడా ఏసుకోండండి. నేనేసానండి అలా ఇంగువ కూడా ఏసుకోండి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పచ్చడైతే మొత్తం అయితే మనం పెట్టుకున్న నూనెలోకి మొత్తం అయితే ఏసేసేయండండి. మనం మెత్తగా చేసుకున్న ఆవు పొడి ఉంది గదండీ! దంచుకున్నది. ఆవు పొడి గూడా అది గూడా ఏసేసేయండి. గిండి తీసుకొని మొత్తం కలబెట్టేసుకోండి. ఇప్పుడు అంటే మనం వేసిన నూనె అనేది పైకి తేలాలండి. నూనంతా పైకొచ్చేస్తే దాకైతే మనం అది కలబెట్టేసుకోవాలండి. ఒక 20 మినిట్స్ అలా వదిలేయండి గ్యాస్ మీద. లేదా మీరు కలబెట్టేసుకుంటే మంచిగుంటదండి. చూసారండి ఎలా వచ్చిందో నూనంతా పైకొచ్చేయాలండి. అప్పుడు సూపర్ అంటే సూపర్ ఉంటదండి. మనం దేంట్లోకైనా వాడుకోవచ్చండి. నిలవుండే పచ్చడండి ఇదైతే. సూపర్ టేస్ట్ ఉంటదండి. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. నచ్చకపోతే చెప్పండి. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. నేను చెప్పిన కొలతలతోటి సేమ్ మీరైతే చేసుకోండి ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన కొలతలతోనే మీరు కూడా చేయండండి. బావుంటుందండి. అయితే మన ఛానెల్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మనమైతే మంచి మంచి వీడియోలైతే వదులుతాము. ఒకసారి నాకు గూడా మీరు సపోర్ట్ చేస్తారనైతే నేనైతే అనుకుంటున్నాను. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. మీకేం కావాలో నెక్స్ట్ పచ్చడి ఒకసారి మీరు కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోదండి. నేను మళ్ళీ మంచి వీడియోతో వస్తాను.